అబ్బాయ బాగున్నారా? ఏదో మీదే చాలా గ్యాప్ ఇచ్చారు దేనికన్నా స్క్రీన్ మీద కనబడడానికి. లేదు జరుగుతున్నాయి. ఏది ఈ మధ్య ఎక్కడ కనబడ అసలు చెప్పన్నా. బకాసురు మొత్తం మీదే హైలైట్ ఉంది దీంట్లో. అంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రేమ కథ చిత్రం అంది. ఇప్పుడు చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మీరు సప్తగిరి గారు చేసిన కామెడీ మామూలుగా ఉండదు. దానికి సీక్వెల్ కానీ దీంట్లో కూడా ఒక చిన్న చిన్న చూపించారు పెట్టేసి చిన్న చిన్న వేసారు. అది బాగా పండింది. సో మీరు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ ఎమోషన్ ఉందన్న. అదే నచ్చింది నాకు బాగా. సో మరి ఫుడ్ మొత్తం బకాసుడికే పెట్టారా? మరి మీరు కూడా ఏమన్నా? మాకు కూడా లేకుండా బకాసుడే తినేసాడు. అది కొంచెం దగ్గరలో చెప్తా నీకు, నువ్వు ఇప్పుడు అడిగితే రిలీజ్ ముందు పబ్లిసిటీలో భాగంగా నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే చెప్తా దగ్గరలో. అవునా? సో ఇప్పుడు మీది మెయిన్ క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి ఇట్లా కంటిన్యూ చేస్తుంటారా, లేకపోతే మళ్ళీ ఏదొస్తే చేస్తాను అలా ఏం లేదు. ఇందులో కూడా ఈ సినిమాకి హీరో కథే, మా ముఖ్యమైన పాత్రలు అంతే. బట్ రామ్ గారు, నాతో పాటు చేసిన అమరావు, జయకృష్ణ, రామ్ పటాస్, ఫణి, ఇవన్నీ ముఖ్యమైన క్యారెక్టర్లు. కథతో పాటు ట్రావెల్ అయ్యామంతే. అచ్చా హర్షన్న, వెనకాల చూస్తుంటే మీకే పెట్టారు అంత రెగ్యులర్గా. మరి షూటింగ్లో పొద్దున సాయంత్రం దాకా అట్లా పెడుతుంటే ఆ బిర్యానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలుకి? అది పోస్టర్లో పెట్టారండి, అక్కడ ఏం పెట్టలేదు అసలుకి. అక్కడ అవన్నీ గ్రాఫిక్స్ అయ్యా అలా లేదు. బట్ అది కొన్ని రివీల్ చేయలేం ఇప్పుడు, అంటే ఇది జస్ట్ ఇంకా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ కదా. సో అందువల్ల కొన్ని రివీల్ చేయలేం. ముందు ముందు బోల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అందులో చాలా ఇన్ఫర్మేషన్ అలా మెల్లిగా క్రౌడ్కి మీ ద్వారానే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి ఇండ్యూస్ చేద్దాం. అది అచ్చా. సో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో మొత్తం అసలుకి? టైటిల్ అదే ఉంది కదండి. ఆయన ఇందాక వెయిటెడ్ క్యారెక్టర్ అన్నారు కదా, వెయిటెడ్ కాదు మామూలుగా, అందులో వెయిట్ ఉన్న పాత్ర అనమాట. బయట వెయిట్ ఉన్నానని తీసుకోలేదు ఈయన మా డైరెక్టర్ గారు. ఆ కథ చెప్పంగానే నాకు నిజంగా జెన్యున్గా, మనం రోజు చాలా ఫిల్మ్స్ అయ్యి వర్క్ చేస్తుంటాం కదా, రోజుకో సెట్లో ఉంటాం కదా. సో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. నేను ఏదో చేశానని చెప్పడం కాదు, కానీ ప్రవీణ్ అన్న సెలెక్షన్ కానీ అవన్నీ ఆన్ పాయింట్. తను కూడా తను ఫస్ట్ టైం ఫోన్లో నాకు చెప్పంగానే నేను అన్నాను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా క్యారెక్టర్ నన్ను కూడా అడిగాను. బట్ అంత నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కామెడీతో పాటు దీంట్లో కొద్దిగా థ్రిల్లర్ కూడా కనిపించింది కదా, హర్రర్ లాగా. అవునవును, అది డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. ఓకే ఓకే. హర్ష గారు హాయ్ అన్న, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ అంటే మిమ్మల్ని ఈ మధ్యన ఎక్కువగా మనం కామెడీ వేలోనే చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి మూవీలో కూడా. సో ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే అంటే ఎక్కువగా చూపించలేదు, ఒక సీన్ చూపించి వదిలేశారు. అండ్ మొత్తం మిమ్మల్ని హర్రర్ టైప్లో ఏదో కొంచెం ఆ వేలో వెళ్తుంది. బట్ మీ కామెడీని మిస్ అవుతారేమో, అంటే దానికోసం స్పెషల్గా ఉన్న వాళ్ళందరికీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫండమెంటలీ ఒక యాక్టర్ అంటే హీ షుడ్ బి ఏబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. సో నాకు ఈ సినిమాలో ఈ అవకాశం వచ్చింది, ఇది చేసా. ఇంకో దాంట్లో కామెడీ చేసే అవకాశం వచ్చింది, అది చేసా. సో మనకి ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఒక డైరెక్టర్ మనం ఊహించుకుని ఒకటి రాస్తారు కదా, మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఫండమెంటలీ యాజ్ అన్ యాక్టర్ నేను అది డెలివర్ చేయగలిగారు. ఫస్ట్ నేను ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు చేసినా నేను కమెడియన్ ఫ్యామిలీకి చెందినవాడిని. నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను, నేను హీరోగా చేసిన, విలన్గా చేసిన, హీరో ఫ్రెండ్గా చేసిన, ఐఎమ్ బేసికలీ ఏ కమెడియన్. నాకు ఇలాంటి అవకాశం రావడం నేను లక్కీగా ఫీల్ అవుతాను. నాకు నేను చేసే రెగ్యులర్ స్టఫ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి వచ్చిందని. అండ్ మీకు ఆ కొంచెం చూపించడం బట్టి అర్థమై ఉంటుంది దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మూవీ, అందుకని హైడ్ చేస్తున్నారు, అందుకని. సో అంటే డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్లో ఉంటుంది ఒక క్లారిటీ. బట్ మీకు ఈ స్టోరీ ఓవరాల్గా చెప్పినప్పుడు మీ స్టోరీ కాబట్టి అంటే మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? నాకు ఓవరాల్ ఫిల్మే కనెక్ట్ అయింది. ఇప్పుడు నా ఒక్క క్యారెక్టర్ హిట్ అవ్వాలనుకోవడం అది స్వార్థం. అది నా ఒక్క క్యారెక్టర్ హిట్ అయ్యి సినిమా బాగోపోయినా అక్కడ పాయింట్లెస్. అది ఎప్పుడైతే సినిమా అంతా బాగుండి అందులో మనకు ఒక మంచి పాత్ర చేసే అవకాశం వస్తుందో అప్పుడే పని జరుగుద్ది. అలాగే నాకు ఫండమెంటలీ తనకు నేను చెప్పింది అదే. నేను ఈ మధ్యన విన్న స్క్రిప్ట్స్లో కానీ చేస్తున్న సినిమాల్లో కానీ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిన స్క్రిప్ట్. సో అందుకని ఫస్ట్ వెంటనే ఓకే చేశాను అనమాట. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు, సో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకి కొత్త వాళ్ళతో వస్తున్నారు, లేదంటే కమర్షియల్గా కొంచెం నోన్ పర్సన్స్తో వస్తున్నారు. మీరు చూసుకుంటే మిక్స్డ్గా ఉంది.
సో ఒక 3 మెంబర్స్ని మాకు కావాల్సిన వాళ్ళని పెట్టి ఇంకా కొత్త వాళ్ళతో వచ్చారు. అంటే అలాంటివన్నీ చూస్ చేసుకోవడానికి ఏంటి స్పెసిఫిక్గా రీజన్ ఏంటి? ఇది ఒక సపరేట్ జోనర్ కథ. ఒక బ్యాచిలర్స్ ఎమోషన్ మీద ఉంటుంది కాబట్టి ఒక బ్యాచిలర్స్లో ఎలా ఉంటారు అనే దాన్ని బట్టే సెలెక్ట్ చేసుకున్నామండి. సో అంటే ఇంత కొత్త వాళ్ళు కదా, అంటే కమర్షియల్గా వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం బెటర్ పర్సన్స్తో వెళ్తే బాగుంది. ఎందుకంటే ఎక్కువగా కామెడీ అనేది కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ టైం మా ప్రవీణ్ అన్న గారు నేను చూసుకుంటే అవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ అవుతాయేమని అనుకుంటాను. సో అంటే కొత్త వాళ్ళు ఎవరు లేరండి ఇండస్ట్రీలో. ఆల్రెడీ అందరూ వెల్ ఎస్టాబ్లిష్డే. ఒకరు వచ్చేసి వివేక్ దండు, విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు వాళ్ళ బ్రదర్. సో తనకు యాక్టింగ్ మీద మంచి పెట్టింది. ఫనీ, తను ఒక 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రామ్ పటస్, పుష్ప 1, 2లో కూడా తను అల్లు అర్జున్ పక్కనే ఉంటాడు. జయకృష్ణ యూట్యూబ్ పరంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్సర్. సో ఉపెన్లో కూడా తను హీరో ఫ్రెండ్గా చేశారు. సో ఎవ్రీబడి ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. బట్ వాళ్ళకు రైట్ ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి రికగ్నైజ్ అవ్వలేదు. డెఫినెట్గా బకాసు రెస్టారెంట్ నుంచి వాళ్ళు వెరీ ఫెమిలియర్ యాక్టర్స్ అయిపోతారండి. యా డైరెక్టర్ గారు, నా పేరు సురేష్ దండి, చూస్తూనే ఉండండి సార్. మీరు బకాసుర్ అని రాక్షస్ పేరు పెట్టారు, కానీ దయ్యం ఉన్నట్టుగా చూపెడుతున్నారు, ఏమనుకోవాలి దీన్ని? బకాసురా అని నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఇది హర్రర్ కామెడీ కంటే హంగర్ కామెడీ అనుకున్నాను సార్. బకాసుడు అనేవాడు హంగర్కి సింబల్. సో అలా చూస్ చేసుకున్నాను సార్. అంటే మెయిన్గా మరి హర్రర్ తోటి రావడం, వీళ్ళందరినీ అంటే ముందుగానే రాశారా, వీళ్ళని ఎన్నుకున్న తర్వాత మీరు రాశారా? సార్ కథ రాసుకున్నాకనే యాక్టర్స్ ఫైనల్ అయ్యారు సార్. సో మీరు అనుకున్నట్టుగా న్యాయం చేశారా? అఫ్ కోర్స్. ప్రవీణ్ గారు ఎలా చేశారు మొత్తం, అంటే మెయిన్ రోల్గా ఉన్నారు కనుక? ప్రవీణ్ అన్న గారు ఆల్రెడీ 200 ఫిల్మ్స్ చేశారండి. తను వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎలా లీడ్ చేయాలో తనకు తెలుసు. నేను చెప్పగానే తను అర్థం చేసుకొని నేను అడిగిన షార్ట్స్ ఒక్కొక్కసారి 5-6 టేక్స్ అయినా సరే ఎంత ఓపిక్గా ఇచ్చి ఈ క్యారెక్టర్కి ఎలా కావాలనేది అలా నాకు 100% ఇచ్చారు సార్. సో దయ్యాన్ని మొత్తం తింటందుకే వాడుకున్నారు, ఇలా ఇంకేమైనా కొత్తగా చూపెడతారా? అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్. ప్రవీణ్ అన్న మీరు ఆల్మోస్ట్ నియర్లీ 140-150 ఫిల్మ్స్ చేస్తారు. 180 అయినా. ఓకే. సో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక డైరెక్టర్తో ఒక మెయిన్ డెబ్యూ చేస్తున్నారు. సో యు ఆర్ వర్క్డ్ విత్ పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి అంటే కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ నచ్చింది, అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆయన గురించి చెప్పాలంటే? డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ నచ్చినాయి అన్న ఇందాక చెప్పినట్టుగా. డైరెక్టర్ ఎలా తీస్తాడనేది కథ చెప్పినప్పుడు తన కాన్ఫిడెన్స్ చూసి నేను తను నమ్మాను. మామూలుగా ఒక సెట్ అవటానికి 1 or 2 days పడుతుంది కదా మనకి సెట్ అంతా. మిగతా ఆర్టిస్ట్ మా కోఆర్డినేషన్, టెక్నీషియన్స్ కోఆర్డినేషన్ ఇదంతా 3వ రోజు నుంచి అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా తీసాడు. మీకు సినిమాలో మీరు చూస్తారు కదా, చాలా కాన్ఫిడెంట్గా తీసాడు సినిమా. డైరెక్టర్ గారు చెప్పండి. సినిమాకి మనకి ఈ మధ్యన వచ్చే సినిమాల్లో ఎక్కువ సీక్వెల్స్కి వెళ్తూ ఉన్నారు, దానికి లీడ్ కూడా ఇస్తున్నారు. క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేటప్పటికి దీనికి కంటిన్యూషన్ ఏమన్నా ఉంటుందా? ఎండ్ ఇచ్చేసారా? అండ్ బకాసురా రెస్టారెంట్కి ఎండ్ అండి. ఇది ఒక ఫ్రాంచైజ్ మూవీ. బకాసురా క్యారెక్టర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ అనేది మీరు సినిమాలో చూస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గరుడవేగ రామ్ గారు. సో ఆఫ్టర్ భీమ్లా నాయక్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని తెలుగు సినిమాలో చూస్తున్నాం మెయిన్ లీడ్. సో ఎందుకు ఎక్కువగా తెలుగు సినిమాలు చేయట్లేదు అని? ఇందాకే సలార్లో చేశాను. ఓకే సార్, ఓకే. బట్ ఎక్కువగా ఇప్పుడు బకాసురా రెస్టారెంట్ చేస్తున్నాను. కొన్ని చేయలేకపోయాను బికాజ్ తమిళ్లో, తెలుగులో చేస్తుంటే కొన్ని ప్రాజెక్ట్స్, దానివల్ల చేయలేకపోయాను. ఐ ఆల్వేస్ లవ్ టు డూ తెలుగు సినిమాస్. హర్ష గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చాలా బాగుంది. ఓకే. సో అంటే ఇంత ఫార్మల్గా మాట్లాడుతుంటే చాలా కొత్తగా ఉంది నాకు. ఏంటో అక్కడ కూర్చుని కోతలరంతా చేసి. సో అంటే రియల్గా సినిమా షూటింగ్స్లో ఏమన్నా టాస్క్ ఏమన్నా ఫేస్ చేశారా? అంటే ఎక్కువ ఫుడ్ తింటాం. యాక్చువల్లీ చాలా గట్టిగా ప్లాన్ చేశారు, కానీ చాకచక్యంగా తప్పించుకున్నాను. అంటే నిజంగా మిగిలిన వాళ్ళు ఫనీ వీళ్ళందరూ అయితే నిజంగానే అంత కన్జ్యూమ్ చేశారు కదా ఫుడ్. అది
అండ్ ఈయన ఏంటంటే చాలా క్లారిటీ అనమాట. మనం ఏమన్నా బౌన్సర్ వేసినా కొట్టేస్తుంటాడు దాన్ని అటు ఇటు. సో తప్పించుకునే స్కోప్ కూడా లేకుండే, అలాంటిది ఏదో చిన్నగా మేనేజ్ చేసాం. అంటే ప్రత్యేకంగా దీనికోసం ఏమైనా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారా? అంటే ఆ మధ్య కొంచెం ఏడు స్లిమ్గా బాబు. కనిపించారు, మళ్ళీ కొంచెం ఇప్పుడు అయ్యి బాబు, ఏడు బాబు ఏదో అన్నాం. ఇదంతా నీ మీద మీములు పడాలనే కదా, మీ వాళ్ళే కదరా అంతా. అసలు కెమెరాలు మా వైపు లేవు అన్న, మేము ఎవరో కూడా ఓకే, నువ్వు ఎక్కడ పెట్టి ఉంటావు కదా, అదే అలాంటిది ఏం చేయలేదు. మధ్యలో కొంచెం డిసిప్లిన్ తప్పింది, అందుకని మళ్ళీ వెయిట్ పుట్టాను అనేది. అంటే ఇందాడ సో మారుతి గారు మాట్లాడుతూ చాలామంది కమెడియన్స్ హీరోలు అయ్యారు, సో ప్రవీణ్కి కొంచెం ఎక్కువ టైం పట్టింది అని అన్నారు. సో ఆ హీరో అయ్యాడు అనేది చాలా బరువుగా ఉంటుందా, లేకపోతే కొంచెం వింటాకి హ్యాపీగా అలా ఉందన్నా, లేకపోతే కొంచెం ఏమో నా వరకు నేను హీరో అలాని కాదు, ఏదైనా క్యారెక్టరే కదా, మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. ఆయన వచ్చారు, అడిగారు, చేసాం. నువ్వు రేపు ఏదైనా ఇంకో క్యారెక్టర్ ఇస్తే అది చేయడానికి రెడీగా ఉంటాం. ఏది వస్తే అది చేస్తాం. ఇదే చేయాలి, ఇలాంటివే చేయాలి, అవి ఏమీ లేదు. ప్లస్ ఇందులో నేను మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా, ఇందులో కథ హీరో. సో ముఖ్యమైన పాత్రలు చేసాం అంతే. సో జనాలకి ఎక్కువ మంది జనాలు ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎండ్లో మంచి ఎమోషన్ ఉంది. వైభహర్ష గారు, వైభహర్ష అంటే సపరేట్ కామెడీ ఫ్యాన్స్ ఉంటారు, మీకు వాయిస్ ఓవర్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, కానీ ట్రైలర్లో మాత్రం మీ ఒక్క సీన్ కూడా లేదు మీకు డైలాగ్ అనేది. సో అంటే ఈ జానర్ అంటే మీరు కామెడీ జానర్ అన్నారు కదా, సో అట్లా ఒక కాంచన కావచ్చు, ఒక చంద్రముఖి కావచ్చు, అంటే ఇటువంటి జానర్ ఆ కోవలో ఏ మూవీ చూసుకోవచ్చు ఈ సినిమా అంటే? అంటే అదే ఇది ఒక స్పెసిఫిక్ జానర్ హారర్ కామెడీ అనే దీంట్లోనే పడుతుంది ఇది. బట్ అలాగనే అంటే ఇప్పుడు ఇట్స్ టూ అర్లీ. చాలా జంప్ స్కేర్ మూమెంట్స్ ఉంటాయి, మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ కంప్లీట్లీ హారర్, అలా దెయ్యాలను చూపించి భయపెట్టడం అది కాకుండా. సో చాలా మంచి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే ఓకే డైరెక్టర్ గారు, సరే హారర్ కామెడీ చాలా బాగుంది సార్. ఒక ఫ్రెండ్స్ అయితే గ్రూప్లో వెళ్ళి ఒక ఇంట్లో నుంచి హోటల్ పెట్టినట్టే ఉంది. సో ఇట్లాంటి జానా చూసినప్పుడు ఒక తమిళ మూవీ డిమాంటి కాలనీ కూడా అట్లాంటి కామెడీకి వచ్చింది. సో ఆ మూవీకి ఏమైనా సీక్వెల్ లాంటిది ఇదేమన్నా? అలాంటిది ఏం లేదండి. ఇది ఒక్క జోనర్తో ఈ సినిమాని అంటే డిస్రెస్పెక్ట్ చేయలేము. ఇది మల్టీ జోనర్ సినిమా. మ్యాక్సిమం ఏమనుకుంటున్నాము, ఇది ట్రెండ్ సెట్ సినిమా కూడా అవుతుందని. ఓకే, తెలుగు ఇండస్ట్రీకి అయితే ఒక ట్రెండ్ సెట్ సినిమా అవుతుంది. ఓకే గడ్ బిగర్ సార్. సల్లర్లో కేజీఎఫ్లో మాకు మార్క్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ మూవీలో కూడా కొంచెం అంటే ఆ కోవ కాకుండా వేరే టైప్లో ట్రై చేశారు. మొత్తానికి ఎందుకు ట్రై చేశారు ఈ మూవీ, అంటే స్టోరీ స్పెసిఫిక్ ఏం నచ్చింది మూవీలో? ఫస్ట్ కథ విన్నప్పుడు మనము చిన్నప్పుడు కామిక్స్ అంతా చూస్తాం మీకు కదా, అలా ఫీల్ అయింది. విక్రమ్ బేతాళ వేరే వేరే చూస్తాం మీకు కదా, అలా ఫీల్ అయింది. ఓ ఇది ఒకలాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అన్నాక తర్వాత నా క్యారెక్టరు చాలా విభిన్నంగా ఉంది. ఎప్పుడు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలే, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో కథ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇంకా చేయడం అనేది జరిగింది. ఓకే, సల్లర్ 1లో కూడా చూశారు మీరు, చేశారు. అలాగే సల్లర్ 2లో కూడా ఏమైనా చేస్తున్నారా క్యారెక్టర్ మీద ఉందా? ఉందండి, ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, సార్ ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు మీరు, హర్రర్ కామెడీస్ కావచ్చు, ఫ్యాన్స్ కానీ చేశారు. సో ఈ మూవీలో ఒక లీడ్ యాక్టర్ చేశారు మీరు. ఇప్పుడు దాకా కామెడీ చేస్తే ఒక మన క్యారెక్టర్ చేయడం వెళ్ళిపోవడం వేరేగా ఉంటుంది. లీడ్ యాక్టర్ అంటే మనకు మౌల్డ్ చేసుకోవాలి, ఒక క్యారెక్టర్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆడియన్స్ రికగ్నైజ్ అవ్వాలి. సో దాని గట్టుగా మీ మూవీలో మీరు ఎటువంటి ట్రై చేశారు కొత్తగా? కొత్తగా అంటే మేక్ ఓవర్ అయ్యి అంటున్నారా? అవి ఏం చేయలేదు భయ్య, అవి ఏం అవసరం పడలే ఈ సినిమాకి. భగవంతుడి దయవల్ల కొంచెం తగ్గడం అయ్యేంటి కొంచెం కష్టం నాకు. సో అదేం అవసరం పడలేదు. బ్యాచులర్ లైఫ్ ఉంటుంది, అందులో స్ట్రగుల్ ఉంటుంది. అంటే కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తా, బట్ మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ ఎమోషన్. ఓకే.